రైట్. ఇక ఫైనల్గా ఎంజే రావు గారు, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. అసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది. గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్కు సైనికులను అందించాలి అని చెప్పి ట్రంప్ పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తూ ఉన్నారట. సో ఇప్పుడు అసిమ్ మునీర్ అయితే సంకటంలో పడిపోయిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే భారత్కి ఇజ్రాయెల్కి ఇది మంచి అవకాశం. ఎలా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు అసిమ్ మున్నీర్ రీసెంట్గానే పాకిస్తాన్లో 27వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అత్యున్నతమైన శక్తివంతమైన వ్యక్తి అయిపోయారు. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద ఛాలెంజ్. ఈయన అసిమ్ మున్నీర్ పాకిస్తాన్లో శక్తివంతమైన పర్సన్గా ఉద్భవించడానికి కారకులు ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. మళ్ళీ అసిమ్ మున్నీర్కి కూడా విషమ పరీక్ష ఎవరి నుంచి వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ నుంచే. ఎందుకంటే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల పథకం 20 పాయింట్ పీస్ డీల్ అని గాజా వార్ని ఆపారు. ఈ గాజా పాలస్తీనా అంటే పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ని ఆపినప్పుడు ఆ 20 సూత్రాల పథకంలో ఒక పాయింట్ ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్, అక్కడ శాంతిని కాపాడడానికి గాజాలో అక్కడ ఒక స్టెబిలైజేషన్ ఫోర్స్ పెట్టడం జరిగింది. ఆ ఫోర్స్ పెడతారనమాట. ఈ ఫోర్స్లో ఏ దేశాలు ఉండాలంటే వెస్ట్రన్ కంట్రీస్తో పాటు పాకిస్తాన్ ఆర్మీని కూడా నువ్వు పంపు అని అసిమ్ మున్నీర్ని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఇక్కడే ఈ ట్రంప్ ఈవెన్ అసిమ్ మున్నీర్ పొరపాటుని ట్రంప్ అడిగినట్టు పాకిస్తానీ ఆర్మీ ఫోర్స్ని గాజాలోకి పంపితే ఇక అసిమ్ మున్నీర్ని పాకిస్తాన్ ప్రజలు గోరీ కట్టడం కూడా తిరుగులేదండి. ఎందుకంటే పాకిస్తానీ ప్రజలు అక్కడ ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ యొక్క జియోనిస్ట్ దేశం అని ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తారన్నమాట. ఇప్పుడు పొరపాటున గాజా పీపుల్ని అణచడానికి, గాజా పీపుల్ని ఆపి ఇజ్రాయెల్కి ఎక్కువగా అధికారాలు ఇచ్చే విధంగా ఆ స్టెబిలైజేషన్ ఫోర్స్లో పాకిస్తానీ దళాలు వెళ్తే పాకిస్తానీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చి అసిమ్ మున్నీర్ని పదవులోంచి దించేస్తారు. కాబట్టి ఈ ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీని గాజాకు పంపమని. కానీ అసిమ్ మున్నీర్ పొరపాటున ఆర్మీ పంపితే పాకిస్తాన్లో తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే ఇస్లామిక్ లా, షరియత్ లా అనేది ప్రయారిటీలో. కాబట్టి అసిమ్ మున్నీర్ ముందు చూస్తే నుయ్యా, వెనక చూస్తే గొయ్య అన్నట్టు ఈ ట్రంప్ ఒకవేళ పంపకపోతే ట్రంప్ ఆగ్రహిస్తాడు. ట్రంప్ ఆగ్రహిస్తే ఈయన పదవి పోద్ది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నారు షహబాజ్ షరీఫ్ అక్కడ అధికారంలోకి రావడానికి. ఆయన పదవి పోగొట్టుకుని ఆయన అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన బాణాలు వేస్తారు. మరి ఎలా అంటే ట్రంప్కి కన్విన్స్ చేయడానికి ఉండదు. అసిమ్ మున్నీర్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి నాకు ఎలా ఉంది ఈ పరిస్థితి అంటే ఆయన ఒప్పుకోరండి. దళాలు ఆయన చెప్పింది చేయడం అంతే. అదే ట్రంప్ యొక్క వ్యక్తిత్వం కూడా, ఆయన క్యారెక్టరిస్టిక్ అలాగే ఉంటుంది అనమాట, ఆయన క్యారెక్టర్. కాబట్టి ఇటు అసిమ్ మున్నీర్ తప్పనిసరిగా గాజాకు పంపాలి, లేదా ట్రంప్ ఆగ్రహం అయితే ఈయన పోస్ట్ ఉండదు. ఒకవేళ పంపితే పాకిస్తానీ ప్రజలు ఒప్పుకోరు. చూసారా, అంటే ట్రంప్కు ఫస్ట్లోనే ట్రంప్తో ఇలాగే ఉంటుంది. ట్రంప్ అంటే మెంటల్ గేమ్ ఉంటుంది, సైకలాజికల్లీ ఇన్స్టేబుల్గా ఉంటాడు ఆయన అనే దాంట్లో దీని తర్కం అనమాట. అంటే అసిమ్ మున్నీర్ పదవి ఎక్కువ రోజులు ఉండదు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఇంకొక శత్రువు ఉన్నారు, మరి ఆయన ఎలా ఉంటారో చూడాలి. కాబట్టి ఇది భారత్ ఇజ్రాయెల్కు ఒక గొప్ప అవకాశం. ఒకవేళ ఈయన పాకిస్తానీ ఫోర్సెస్ని గాజా పంపితే అక్కడ ఇజ్రాయలీ దళాలు ఉంటాయి. ఇజ్రాయెల్ని తట్టుకోవడం పాకిస్తాన్కి అసంభవం. ఎందుకంటే పాకిస్తానీ దళాలు అంటే అటు ఈ సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఇప్పుడు పాకిస్తాన్ కలిపి ఒక కూటమిగా కూడా ఏర్పడ్డాయి. కాబట్టి అది ఒక ఇజ్రాయెల్కి అవకాశం. ఇజ్రాయెల్కి అవకాశం అంటే భారతదేశానికి అవకాశం, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అసిమ్ మున్నీర్ విషమ పరీక్ష. ఈ విషమ పరీక్షలో ఇటు పాకిస్తానీ ప్రజల్ని ఈ ట్రంప్ మధ్యలో ఇరుక్కుపోయిన అసిమ్ మున్నీరు గండం దినదిన గండం అని చెప్పొచ్చు. భారత్ ఇజ్రాయెల్ ఈ విషయాన్ని చక్కగా వినియోగించుకుంటే మాత్రం అసిమ్ మున్నీర్ పేడ మొదట్లోనే వదిలిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.